పెద్ద మొత్తంలో కూడా కాంగ్రెస్ మహిళా నేతలైతే ఆందోళన చేపట్టారు. మోడీ డౌన్ డౌన్ అంటూ కూడా నినాదాలు చేస్తున్నారు. ఈ నేపథ్యంలో బీజేపీ ఆఫీస్ వద్ద అక్కడ ఉత్కంఠ పరిస్థితులు అయితే నెలకొన్నాయి. వారందరినీ అడ్డుకునే ప్రయత్నం చేస్తున్నారు. అక్కడ పోలీసులు కూడా ఈ నేపథ్యంలో వాళ్ళు ప్లకార్డులతో తమ నిరసనను వ్యక్తం చేస్తూ మోడీ డౌన్ డౌన్ అంటూ నిరసన వ్యక్తం చేస్తున్నారు. ఈ నేపథ్యంలో అటు పెద్ద ఎత్తున పోలీసులు అటు మహిళా పోలీసులు కూడా చేరుకుని కాంగ్రెస్ మహిళా నేతలను అయితే అడ్డుకునే ప్రయత్నం చేస్తున్నారు. మరో పక్కనైతే ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయనే చెప్పాలి. పెద్ద మొత్తంలో కాంగ్రెస్ మహిళా నాయకులు అక్కడ చేరుకుని అక్కడ నిరసనలు అయితే తెలియజేస్తున్నారు. ప్రతి ఒక్కరూ ప్లకార్డులు పట్టుకుని మోడీ డౌన్ డౌన్ అంటూ తమ నిరసనల్ని వ్యక్తం చేస్తున్నారు. అయితే మహిళా రిజర్వేషన్ను అమలు చేయాలని డిమాండ్ చేస్తూ కూడా అక్కడ ఈ ఉద్రిక్తతకు తెరతీసిందనే చెప్పాలి. ప్రస్తుతం మహిళా రిజర్వేషన్ అమలు చేయాలంటూ మోడీ డౌన్ డౌన్ అంటూ నినాదాలు చేస్తున్నారు మహిళా కాంగ్రెస్ నాయకులంతా కూడా. దీనికి సంబంధించిన బ్రేకింగ్ చూస్తున్నాము. అటు బిగ్ టీవీ స్క్రీన్ మీద విజువల్స్ కూడా చూస్తున్నాము. పెద్ద ఎత్తున అక్కడికి మహిళా కాంగ్రెస్ నాయకులు చేరుకున్నారు. మహిళా రిజర్వేషన్ కావాలంటూ కూడా అక్కడ డిమాండ్ చేయడం మనం చూస్తున్నాము. ఈ నేపథ్యంలో వారందరినీ అడ్డుకునేందుకు మహిళా పోలీసులు అయితే ప్రయత్నిస్తున్నారు. ఇక మనకి అక్కడ స్పాట్ నుంచి కూడా మా ప్రతినిధి హేమ ఉన్నారు మరింత సమాచారం అందించేందుకు. హేమ, చెప్పండి. సో ప్రస్తుతం అక్కడ చూస్తున్నాము మహిళా కాంగ్రెస్ నేతలంతా కూడా అక్కడ చేరుకుని భారీ ఎత్తున అయితే అక్కడ ఉద్రిక్త పరిస్థితులు చూస్తున్నాము. ప్రస్తుతం అక్కడ సిచ్యువేషన్ ఏంటి, వారు ఏం డిమాండ్ చేస్తున్నారు? చూస్తున్నాము 33% మహిళలకు సంబంధించినటువంటి బిల్ ఏదైతే ఉందో అది తక్షణమే అన్ని రంగాలలో కూడా అమలు చేయాలి అంటూ తెలంగాణ మహిళా కాంగ్రెస్ నాయకులంతా కూడా బీజేపీ ఆఫీస్ ముట్టడికి బయలుదేరారు. ఇందులో భాగంగా గాంధీ భవన్ నుంచి బీజేపీ ఆఫీస్ కి వెళ్తున్నటువంటి సమయంలో పెద్ద సంఖ్యలో ఉన్నటువంటి మహిళలందరినీ కూడా పోలీసులు అడ్డుకున్నారు. ప్రస్తుతం మనం ఆ విజువల్స్ కూడా చూడొచ్చు. గాంధీ భవన్ దగ్గర మొత్తం గందరగోళ వాతావరణం చోటు చేసుకుందని చెప్పొచ్చు. ఇక ఈ రోజు మహిళల ముట్టడి ఉందని తెలిసిన నేపథ్యంలో పోలీసులు కూడా భారీ బందోబస్తులు ఏర్పాటు చేశారు. పోలీసులు ససే మీద బీజేపీ ఆఫీస్ కి వెళ్ళడానికి తమకు పర్మిషన్ లేదని, మోరోవర్ పెద్ద ఎత్తున ఎంత చెప్పినా కూడా వినట్లేదు కాబట్టి అసలు వెళ్లకుండా అడ్డుకునే ప్రయత్నం చేస్తున్నారు. అయినప్పటికీ కూడా మహిళలంతా కూడా చేరుకున్నారు. మనకి తెలిసిన విషయమే 30% ఆల్రెడీ రిజర్వేషన్ బిల్ పాస్ అయింది. దానికి సంబంధించి ఇంకా ఎన్ని రోజులు ఆగుతారు? రిజర్వేషన్ తక్షణమే అన్ని రంగాల్లో, అంటే ఆ రంగం ఈ రంగం అని కాకుండా అన్ని రంగాల్లో కూడా తక్షణమే అమలు చేయాలి. కేంద్రానికి ఎందుకు మహిళలంటే ఇంత చిన్న చూపు, మహిళలంటే ఎందుకు ఇంత చులకనగా కేంద్రం చూస్తుంది, తమకు వెంటనే న్యాయం చేయాలి అంటూ కూడా పెద్ద ఎత్తున మహిళలంతా కూడా ప్రస్తుతం ప్రొటెస్ట్ దిగారు. ప్రస్తుతం మనం విజువల్స్ లో కూడా చూడొచ్చు. గాంధీ భవన్ ఎదురుగా కూర్చొని కూడా ప్రస్తుతం తమ నిరసన తెలుపుతూ ఉన్నారు. యాక్చువల్లీ ఇక్కడ నుంచి బీజేపీ ఆఫీస్ ఆపోజిట్ లో ఉన్నటువంటి బీజేపీ ఆఫీస్ కు వెళ్లి తమ ముట్టడిని తెలపాలి, శాంతియుతంగా ముట్టడి తెలపాలి అని తాము భావించినప్పటికీ పోలీసులు మాత్రం తమకు పర్మిషన్ లేదని, అండ్ మోరోవర్ మొత్తం కూడా ఒక్కసారిగా ఎంటైర్ సిస్టమ్ అంతా దెబ్బతింటుంది. అండ్ మోరోవర్ ఇప్పుడు ప్రస్తుతం వెహికల్స్ కూడా చూడొచ్చు మనం ఏ విధంగా మూవ్మెంట్ ఉందో. అసలు మీకు పర్మిషన్ లేదు అంటూ వీళ్ళందరినీ కూడా ఇక్కడే అడ్డుకున్నారు. అయినప్పటికీ కూడా కొంతమంది మహిళా నేతలు, ప్రధానంగా సునీతారావు కానివ్వండి, ఇతర మహిళా నేతలంతా కూడా ఈ బ్యారిగేట్స్ ఏవైతే ఉన్నాయో బ్యారిగేట్స్ ని దొబ్బేసుకుంటూ పోలీసులను నెట్టుకుంటూ వెళ్లే ప్రయత్నం కూడా చేశారు. నేరుగా బ్యారిగేడ్స్ ని ఎక్కి తాము ఇక్కడ నుంచి వెళ్ళాలి అని భావించినప్పటికీ పోలీసులు మాత్రం అని అనుకున్నటువంటి పరిస్థితి. సో ప్రస్తుతం తామంతా కూడా గాంధీ భవన్ ముందే కూర్చొని నిరసన కూడా తెలుస్తున్నటువంటి దృశ్యాలను మనం చూసాం. బీజేపీ ప్రభుత్వంలో మహిళల పైన అణచివేత ఎంతకాలం ఉంటుంది, మోదీ డౌన్ డౌన్ అంటూ కూడా పెద్ద ఎత్తున ప్రస్తుతం ప్రొటెస్ట్ చేస్తున్నారు. స్టాప్ వైలెన్స్ అగైన్స్ విమెన్స్, వెంటనే మహిళలను కూడా ఆదుకోవాలి. 33% రిజర్వేషన్ అమలు చేస్తే తమకు అన్ని రంగాల్లో కూడా తమకు కొలువులు వస్తాయి, అన్ని రంగాల్లో తాము అనుకున్నది సాధించవచ్చు, అండ్ మోరోవర్ జాబ్స్ కూడా వస్తాయి, అన్ని రంగాల్లో మహిళలు మరింత దూసుకుంటూ పోవచ్చు అంటూ కూడా తమ ఈ రోజు చేస్తున్నటువంటి ధర్నా ముఖ్య ఉద్దేశం. ఇక రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి అన్ని జిల్లాల నుంచి, అన్ని నియోజకవర్గాల నుంచి కూడా ప్రస్తుతం మహిళలంతా కూడా వచ్చారు. మహిళా కాంగ్రెస్ నేతలంతా కూడా పెద్ద ఎత్తున దాదాపు 200-300 మంది మహిళలు కూడా వచ్చారు ఈ ప్రొటెస్ట్ లో పార్టిసిపేట్ చేయడానికి. అందరూ చెప్తుంది ఒకటే, వెంటనే తమ ఏదైతే రిజర్వేషన్ ఉందో దాన్ని తక్షణమే అన్ని రంగాల్లో అమలు చేయాలి అంటూ కూడా చెప్తున్నారు. అదేవిధంగా కేంద్రం ఏదైతే మహిళల పైన చిన్న చూపు చూపిస్తుంది, మహిళలకు వెంటనే కేంద్రం ఆదుకోవాలి. నిర్మలా సీతారామన్ బడ్జెట్ ప్రవేశపెట్టినటువంటి సమయంలో అటు ఉప్పు పైన మాట్లాడతారు, పప్పు పైన మాట్లాడతారు, అన్ని రంగాల పైన మాట్లాడతారు, కానీ ఎందుకు
మహిళల పైన మాట్లాడడం లేదు. అండ్ మోరోవర్ తెలంగాణ రాష్ట్రం నుంచి దాదాపు 8 మంది బీజేపీ ఎంపీలు ఉన్నారు, కేంద్ర మంత్రులుగా ఉన్నారు. వాళ్ళంతా కూడా ఎందుకు మహిళల కోసం ఫైట్ చేయడం లేదు? ఎందుకు 8 మంది ఎంపీలు గెలిచి ఏం లాభము? కనీసం కేంద్రాన్ని ఎందుకు తాము అడగట్లేదు? ఎందుకు తాము కేంద్రంతో పోరాడడం లేదు? మోడీ అంటే ఎందుకు భయపడుతున్నారు? మోడీ దగ్గర వెళ్ళి తక్షణమే తమ డిమాండ్స్ ఏవైతే ఉన్నాయి, ఏదైతే 33% రిజర్వేషన్ ఉందో అది వెంటనే అమలు చేయాలని ఎందుకు మోడీని కోరడం లేదు అంటూ కూడా పెద్ద ఎత్తున ప్రశ్నిస్తూ ఉన్నారు. అండ్ ప్రస్తుతం మనం ఆ విజువల్స్ ని కూడా చూస్తున్నాం. పెద్ద ఎత్తున ప్లకార్డ్స్ పట్టుకొని కూడా తాము అంతా కూడా నిరసన చట్ట ఓబీసీ రిజర్వేషన్ కేటగిరీని వెంటనే చేర్చాలంటూ కూడా తాము ప్రస్తుతం డిమాండ్ చేస్తున్నారు. మొత్తానికైతే గాంధీ భవన్ నుంచి బీజేపీ ఆఫీస్ వరకు కూడా ప్రొటెస్ట్ గా వెళ్లాలనుకున్నటువంటి కాంగ్రెస్ మహిళా నేతలను అయితే పోలీసులు ప్రస్తుతం అడ్డుకున్నారు. గాంధీ భవన్ ముందే కూర్చొని తమ ప్రొటెస్ట్ అయితే తెలుపుతా ఉన్నారు ప్రస్తుతం. రైట్ హేమ, థ్యాంక్ యూ. సరే మేము బీజేపీ ఆఫీస్ కాడ అట్లా చేస్తా అంటే ఎట్లయితే మేడం కానీ అండి అరెస్ట్ చేస్తారా? అరెస్ట్ చేస్తారా? అరెస్ట్ చేస్తారా? అరెస్ట్ చేస్తారా? పార్టీ ఆఫీస్ మీద పోవద్దు అని అంటే మరి మారైతే ఏం చేయమని మోదీకి పోయి చెప్పండి. బయటికి బ్యారికేడ్ మేము ఈడ కాల్చుకుంటాం. మరి బయటికి పోమంటే కదా మేము కార్యకర్తనా? పోలీసుల కార్యకర్తనా? కాదు కదా. చెప్పండి. పక్కకు వచ్చేయండి. ఇక మనం చూస్తున్నాం, అటు బీజేపీ ఆఫీస్ ముట్టడికి మహిళా కాంగ్రెస్ నేతలు అయితే ప్రయత్నించారు. ఈ నేపథ్యంలో వారందరినీ కూడా భారీ ఎత్తున పోలీసులు అయితే అడ్డుకునే ప్రయత్నం చేస్తున్నారు. ఈ నేపథ్యంలో అక్కడ అటు పోలీసులకు మహిళా నేతలకు వాగ్వాదం జరిగింది. ఈ ఘటనలో కూడా కొంతమంది అటు ఒక్కసారిగా కూడా తోసుకురావడంతో ఉద్రిక్త పరిస్థితులు అయితే అక్కడ చోటు చేసుకున్నాయనే చెప్పాలి. అయితే మహిళలకు రిజర్వేషన్ అమలు చేయాలంటూ కూడా అటు మోడీని కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నారు మహిళా నేతలంతా కూడా. ఈ నేపథ్యంలో తమకి మహిళలకు అటు రక్షణ కల్పించాలి, మాకు ఇంత పర్సెంట్ మాకు అటు రక్షణ కల్పించాలంటూ కూడా డిమాండ్ చేస్తున్నారు. దీంతో వాళ్ళు మోడీ డౌన్ డౌన్ అంటూ కూడా నినాదాలు చేస్తూ ప్లకార్డులు పట్టుకుని అక్కడైతే నిరసన వ్యక్తం చేస్తున్నారు. సో ఈ నేపథ్యంలో అక్కడ ఉద్రిక్త పరిస్థితులు కూడా తలెత్తుతున్నాయి. దానికి సంబంధించిన విజువల్స్ మనం బిగ్ టీవీ స్క్రీన్ మీద ఎక్స్క్లూజివ్ గా కూడా చూస్తున్నాము. భారీ ఎత్తున మహిళా కాంగ్రెస్ నేతలంతా కూడా అక్కడికి చేరుకున్నారు. సో ఈ నేపథ్యంలో మోడీ డౌన్ డౌన్ అంటూ కూడా నినాదాలు చేస్తున్నారు. గాంధీ భవన్ వద్దే ప్రస్తుతం కాంగ్రెస్ నేతలను కూడా పోలీసులు అయితే అడ్డుకున్నారు. సో ఈ నేపథ్యంలో ఇరువురికి కూడా కొంత ఘర్షణ వాతావరణం అయితే చోటు చేసుకుంది. ఒక్కసారిగా వీరందరూ రావడంతో తోపులాట కూడా చోటు చేసుకుంది. అయితే కేంద్ర ప్రభుత్వం స్పందించి తక్షణమే మహిళా రిజర్వేషన్ అయితే కల్పించాలంటూ కూడా అటు మహిళలందరూ కూడా కోరుతున్నారు. తమకి ఒక న్యాయం కల్పించాలంటూ కూడా డిమాండ్ చేస్తున్నారు.
ఉన్నాడబ్బా